బుచ్చయ్య చౌదరిని సంతిప్పి ఎట్లా చేస్తారు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తర్వాత ఇంకెవరా లిస్ట్ ఉంది వీళ్ళందరినీ ఎలా శాంతింప చేస్తారు? గోండా ఉమా అంటే చిన్నోడిన్నారా? బుర్తా వెంకన్న వీళ్ళందరూ ఎగిరెగిరి పడ్డ సేదిరెడ్డి, బూతులు తీసిన అయ్యన పాత్రుడు, ధూళిపాల్ నరేంద్ర అయితే అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టేస్తాడు. అవును ఓ సమయం. ఇకపోతే ప్రభాకర్ చౌదరి, గోండా ఉమా, అవును, యనమల నమ్మిన బంధు యనమల, సోమిరెడ్డి, నిమ్మల రామానాయుడుకుందా? నిమ్మల రామానాయుడికి ఇచ్చారు. ఓకే, పోయినసారి బాగా కష్టపడ్డాడు కదా నిమ్మల రామానాయుడు అధికారంలో ఉండగా. అదే వీళ్ళందరినీ ఎలా వేస్తారు పాపం? అదేం అర్థం కావట్లేదే. కోటరెడ్డి అయితే రెండోసారి కూర్చొని ఏడ్చాడురా మంత్రివర్గం యొక్క విస్తరణలో. ఆ రోజు విభేదించడానికి కారణమేది కదా. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇచ్చారు, నేను కూడా కష్టపడ్డాను, ఆయన కట్టిస్తారు, నాకు ఇవ్వాలి కదా, నేను ఆశావాదనే కదా, అది డైరెక్ట్ అడిగాడు. ఆయన చాలా రెబల్ గా ఉండి ప్రజల్లో ఉంటాడు, మంచి ఫాలోయింగ్ ఉంటుంది అతనికి. మంచి ఫాలోయింగ్ ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళని ఎలా సమర్థిస్తారు వీళ్ళు? ఏం అర్థం కావట్లేదు, ఎడ చేస్తాడు. అయితే బాబుతో అంతా ఇచ్చే ఉంటది వ్యవహారం. వచ్చే ఒకలాగుంటది, వచ్చిన తర్వాత ఇంకోలాగుంటది. వీళ్ళెవరు ఏమి అందరూ ఏళ్ళు పెట్టారన్నా. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చీమ చెట్టుకు మళ్ళా దాన్ని ఎల్లో మీడియాలో చూపించి చంపారు కదా. వాళ్ళకి ఇవ్వలేదు పదవి, వీళ్ళకి ఇవ్వలేదు పదవి, వాళ్ళు ఆశాబాబులు, వీళ్ళు ఎగురుతారు, వీళ్ళు రద్దు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తున్నారు, ఆయన అలా అన్నారు, వీళ్ళు ఈయన అన్నాడు. వాళ్ళు అడగకపోయినా వీళ్ళు పోయి అడిగేది ఆయన్ని. మరి ఏం సార్ ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీకు అన్యాయం చేశాడు? రోజా మేడం అయితే అట్లాగే చేశారు తెలుసా. రోజాని 2.5 రోజా కష్టపడి పెట్టారు రోజా మేడంని. అవునులే. మరి మరి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ మనం రెచ్చగొట్టాలా? ఇప్పుడు తాకి టీవీ కూర్చొని రెచ్చ కొట్టాలి కదా. తాకి టీవీ ఏమో పడుకోలేదో బాబు, ఏం చేయాలా మరి? అదే అవును. ఇప్పుడు ఎట్లా చేయాలా దీన్నంతా? ఎట్లా చేయాలో వాళ్ళని ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చెయ్యి. బుచ్చి అయితే పోయిసారి ఒకటే ఏడ్చాడు బుచ్చి అయితే. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, నేను ఎప్పటి నుంచో కాసుకో ఉన్నాను, ఎక్కడో మీడియాకి ఎక్కి అరిచి పెట్టాడు. ఇప్పుడు అదే పార్థసారథి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి ఆయనకి ఇవ్వలేదు. పోయినసారి కొల్లూరు రవీంద్రకి ఇచ్చారు కదా, ఈసారన్నా మాకు ఇవ్వాలి కదా అని ఆయన ఆశపడ్డాడు కదా పాపం బొండవమ్మ. శ్రీరామ్ తాతయ్య సీనియర్ గా ఉన్నాడు కదా, శ్రీరామ్ తాతయ్య పాపం పోరాడి గెలిచాడు కదా జగ్గపేట ఆయన. తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకొని ఉన్నాడు కదా పాపం. మరి వీళ్ళందరూ సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పక్కన పెట్టేశారు పాపం? మీకు సీట్ ఇచ్చిందే ఎక్కువ ఆయన. స్పీకర్ గారు రఘురామ కృష్ణ గారికి ఇచ్చారండి, లేదంటే గోరంట బుచ్చయ్య చౌదరి గారిని ముగ్గురులో ఎవరో ఒకరు చేయగలుగుతాడా స్పీకర్ గా రఘురామకృష్ణరాజు? రఘురామకృష్ణరాజు చేశాడంటే రక్ష రంబోలు అవుతుంది. కానీ నా దగ్గర కొన్ని సీన్లు కూడా పడవు. ఏదో మోమాటానికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఏదో ఒక మాట తెచ్చి నాకు ఇంత అన్యాయం జరిగి నేను వెళ్ళిపోతాను, నేను జనాల్లోకి వెళ్ళిపోతాడు. ఈ లోపల రావడము అవన్నీ ఏం చేయడు ఆయన. స్కూల్ బాయ్ కాదురా, ట్యూషన్ చెప్పుకొని పాస్ అయ్యే రకం. అవును, స్కూల్కి వచ్చాడు కాదు. అవును, ఎటో వెళ్ళిపోయి ఏదో రాజకీయం చేసుకొని జనాలను ఏదో కలిసి వాళ్ళని ఏదో చేసుకొని బతికే రకం ఆయన. స్కూల్కి ఏ రోజు వచ్చాడు? అటండి ప్రెస్ మీట్ ఎన్ని గంటలకు పెడతాడు ఈరోజు? ఎవరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలిగా చంద్రబాబు నాయుడు. ఏమని? అదే ఇలా పథకాలు ఇప్పుడు ప్రారంభిస్తున్నాం, వాటి మీద సొంతంగా పెడుతున్నాం, అవన్నీ మాట్లాడాము. ఈసారి అంతా జగన్మోహన్ లాగా అయ్యాడు. ఆయన ఏమీ చెప్పడు, ఎవరికి చెప్పకుండానే కూర్చొని ఇట్లా అయిపోయాడు ఆఖరికి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కూడా
అన్నీ మీటింగ్లో మాట్లాడడం తప్పితే వేరే ఏం మాట్లాడలేదు కదా ఆయన. అవునా? జనాలకి దగ్గర లేడు అనేది పెద్ద మైనస్ ఉమ్, జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఆ? ఉమ్, అదే తప్పు చంద్రబాబు నాయుడు దగ్గర జరగకూడదు అనేది ఒక వాడు ఎక్కేస్తున్నాడు. ఉమ్, ఆ? ఉమ్. అది విషయం. చంద్రబాబు దగ్గర జరగదురా. చంద్రబాబు వీళ్ళంతా ఏంటంటే ఆ, ఆ జర్నలిస్టులతో కూర్చొని పిచ్చా పార్టీ మాట్లాడే మైండ్ సెట్ ఉన్నోళ్ళు. అవును. ఆ, పిచ్చా పార్టీ మైండ్ సెట్లు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళు ఏంటంటే జనాల్లో ఉంటారు. వాళ్ళ వివరణ ఏంటో వాళ్ళేంటో జనాలకు తెలుస్తుంది. వాళ్ళని అది కాదు ఇది అని చెప్పడానికి మనిషి ఉంటాడు. ఈయన ఏం చేస్తా అంటే పిచ్చా పార్టీ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. ఆ, ఆ, అదే ప్రాబ్లం. అవును. అదే. అక్కడే కొట్టింది. అందుకనే అతను ఎవరో ఏంటని తెలియకుండా పోయింది. దానివల్ల ఏమైపోయిందంటే దెబ్బ పడింది. అవును. అదే పరిస్థితి. బీజేపీ ఎవరంట తెలియలే ఇంకా. నేనే ఉన్నాడు కదా ప్రస్తుతానికి. ఇంకా ప్రక్షాళన జరగాలి. రేపటి నుంచి ఇంకా వాయగొడతాడు అధికారులు. రాత్రి 12 గంటల దాకా కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు. సెక్రటరీ కలకలలాడుతుంది. సెక్రటరీలో ఉండే ఎంప్లాయీస్ కలకల్లాడుతుంది. తిరుమలలో పనిచేసే ఎంప్లాయీస్ అందరు కలకల్లాడుతున్నారు. తిరుపతిలో పనిచేసే ఎంప్లాయీస్ ఏందో వాళ్ళకి ఒక ఆనందం. అదే నాకు జగన్ అనేది జగన్ జగన్ వస్తే కూర్చోంటారు. బాగుంటాడు అంటే ఆయన క్రిస్టియన్ అని వాళ్ళకి కూడా ఒక ఇది. ఆయన ప్రసాదాలు అవి ఇవి తాకడని. అందులో ఆడొకడు సింగిల్ గా వస్తాడు. పెళ్ళం గిళ్ళం ఎవడు ఉండడు. అలా ఎవడు ఉండదు. అదే బాధ ఆయనతో. ఎవరు ఉండరు కదా ఆయనతో. ఎవరు 5:30కి వస్తారు కదా. 5:30కి ఇంకొక ఆయన వస్తున్నాడు కేకే. ఇంకేం సంగతులా చెప్పాలి. చెప్పాలి. అయితే ఆ విధంగా మన చట్టసభలో ఎలా ప్రవర్తించాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక ఆలోచన. అది ఏం చేయబోతారో, ఎలా చేయబోతారో. వాళ్ళు అసలు అసెంబ్లీ జరగనీయలేదు కదా. టీడీపీ అసెంబ్లీ జరగనీయలేదు కదా అసలు.